హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రత్నాస్ మినీ వ్లాగ్స్. రెస్టారెంట్ స్టైల్లో చేసే చికెన్ దమ్ బిర్యానీ మన ఇంట్లో ఈజీ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇక్కడ నేను బాగా వాష్ చేసిన 1 kg చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి సరిపడినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని చికెన్ అంతటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర మరియు హాఫ్ నిమ్మకాయ రసంను వేసుకున్న తర్వాత 2 కప్స్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగుని యాడ్ చేయడం వలన చికెన్ అనేది బాగా మెత్తబడుతుందండి. ఇప్పుడు చికెన్ అంతటికి ఇవన్నీ బాగా పట్టేలా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ని తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేవి ఈ కలర్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీడిపప్పుల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను ఉడికించుకోవడానికి సరిపడేంత వాటర్ని తీసుకోవాలి. ఆ వాటర్లో కొద్దిగా హోల్ గరం మసాలా దినుసులు, రైస్కి సరిపడేంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఆ వాటర్లో వేసి 80% మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా రైస్ బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ బేసిన్ తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని దానిలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ మరియు కసూరి మేతిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ అనేది అడుగు పట్టకుండా కలుపుతూ ఉంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఈ విధంగా చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలి. ఇందులో కొద్దిగా పుదీనా,
కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ఇలా రైస్ అనేది లేయర్స్గా వేసుకున్న తర్వాత దానిపై కొద్దిగా చికెన్ కూడా యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పుని, తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్, చికెను, ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక అల్యూమినియం ఫాయిల్ పేపర్తో బిర్యానీ బేసిన్ అనేది క్లోజ్ చేసి ఒక బరువు ప్లేట్ మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ సేపు సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి రైస్ అనేది విరగకుండా అడుగు నుంచి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో చేసే ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు రైతాతో ఇష్టం లేకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రత్నాస్ మినీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.